ఇంటర్ తర్వాత విద్యార్థులు ఇంజనీరింగ్లో ఎలాంటి కోర్సులు తీసుకుంటే బాగుంటుందనే దానిపై అవగాహన కల్పిస్తున్నామని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరులో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యపై అవగాహన కల్పించారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6 నుంచి 13 వరకు జాతీయ స్థాయిలో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనరల్గా స్టూడెంట్స్కి ఈ కౌన్సిలింగ్ సెషన్స్ మీద, లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత రాసే జేఈ ఎగ్జామ్ మీద, వాటి ర్యాంకుల మీద, తర్వాత ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ప్లేస్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది, ఏ విధమైన కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి, వీటన్నిటి మీద స్టూడెంట్స్కి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు కొంత వాళ్ళ యొక్క అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి రాయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటివి కాకుండా ప్రెషర్ లేకుండా, ఎటువంటి ప్రెషర్ లేకుండా, చదివేటప్పుడు కూడా ప్రెషర్ తీసుకోకుండా ప్రెజెంట్గా ఎలా చదవాలి. ఇంజనీరింగ్ విద్య అనేది ఒక ప్రెషర్ తీసుకొని చదివే కోర్సు కాదు, అది చాలా ప్రెజెంట్గా చదువుకోవచ్చు.